హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా బాబుకు మేము డ్రై ఫ్రూట్స్ పౌడర్ రెడీ చేస్తున్నాం. ఎలా రెడీ చేయాలో చూద్దాం. నేనైతే ఫస్ట్ 1 కప్ మకానా తీసుకున్నానండి. మనం ఏదైనా కొంచెం డ్రై రోస్ట్ చేసేటప్పుడు సిమ్లో మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుంటే చాలా మంచిదండి. చూడండి, మనకి చాలా క్రిస్పీగా అయింది మకానా డ్రై రోస్ట్. నేను వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 కప్ బాదం. నేను బాదం అండ్ కాజు 2 కలిపి డ్రై రోస్ట్ చేస్తున్నానండి. కొంచెం టైం సేవ్ అయింది కాబట్టి. నెక్స్ట్ 1/2 కప్పు నేను వాల్నట్స్ తీసుకున్నానండి. ఈ వాల్నట్స్ సేమ్ చూడండి, మన బ్రెయిన్ ఎలా ఉందో వాల్నట్స్ కూడా అలానే ఉంటాయి. ఈ పిల్లల బ్రెయిన్కి చాలా మంచిదంట. అందుకే మేము మా బాబుకి వాల్నట్స్ కూడా యాడ్ చేసాం. 1/2 కప్ పిస్తా తీసుకున్నానండి. ఈ పిస్తాను కూడా సేమ్ అలాగే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేయాలి. నెక్స్ట్ 1/2 కప్ అంజీరా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. గుమ్మడి గింజలు తీసుకున్నాను 1/2 కప్. నెక్స్ట్ పుచ్చ గింజలు. ఇవంటే నాకు చాలా ఇష్టం అండి. సేమియాలో చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఈ 3 ఒకేసారి నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 కప్పు ఓట్స్ తీసుకున్నానండి. చూడండి, ఓట్స్ కూడా మొత్తం డ్రై రోస్ట్ చేసుకున్నాను. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవి కొంచెం బాగా దోరగా మంచిగా నీట్గా వేయించాను. దోరగా వేయించిన తర్వాత అన్నీ కొంచెం బాగా వేడిగా ఉన్నాయండి. వేడి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, 10 మినిట్స్ తర్వాత పూర్తిగా చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకుందాం. కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుందాం.